ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు ప్రహరీలు తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న కక్షతో ఇళ్లు కూల్చివేశారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన పవన్ బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ కోరారు. నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట మేరకు ఇవాళ ఇప్పటం వచ్చారు. India became a space-faring nation. Bro. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ను నాగేశ్వరమ్మ దంపతులు ఆప్యాయంగా ఆహ్వానించారు. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ దంపతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు ప్రహరీలు తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారన్న కక్షతో నాటి పాలకులు ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట మేరకు నేడు పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లారు. నాగేశ్వరమ్మ నూతన గృహాన్ని సందర్శించారు. తమ కుటుంబ సభ్యులను నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్కు పరిచయం చేశారు. నాగేశ్వరమ్మ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ ఆమెకు 50,000, మనవడికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ మనవడి చదువుకు నెలకు 5,000 చొప్పున పవన్ సాయం అందజేశారు. బాబాయ్ పక్క జరుగు. బాబాయ్ బాబాయ్ నువ్వు పక్క జరుగు. కూర్చో 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 నువ్వు కూర్చో.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మ దంపతులు ఆప్యాయంగా ఆహ్వానించారు. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ దంపతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలు తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారన్న కక్షతో నాటి పాలకులు ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. నాగేశ్వరమ్మకిచ్చిన మాట మేరకు నేడు పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లారు. నాగేశ్వరమ్మ నూతన గృహాన్ని సందర్శించారు. తమ కుటుంబ సభ్యులను నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్కు పరిచయం చేశారు. నాగేశ్వరమ్మ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ ఆమెకు 50,000, మనవడికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ మనవడి చదువుకు నెలకి 5,000 చొప్పున పవన్ సాయం అందజేశారు.